పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఎవడైనా అప్పులోడికి భయపడి తోకుంటారు, కానీ వీడు దెయ్యం దెబ్బకి తోకున్నాడు. రేయ్ రేయ్ లేరా, లే రేయ్ నిన్నే, లే లేరా, లే. ఏంటన్నా ఎప్పుడు చూసినా మంచి నిద్రలో ఉన్నప్పుడు లేపేస్తా. ఎప్పుడు చూసినా నిద్రే నిద్రే అంటావు. ఏ పని పాట లేకపోయినా నిద్ర ఎలా పోతుందిరా నీకు ఎదవా? పడుకోవడం అంటే ఎంత కష్టమో నీకు ఏం తెలుసు పప్ప. నువ్వు ఎట్టగైనా సాగు, నేను పని మీద బయటికి వెళ్తున్నాను. మళ్ళీ తిరిగి వచ్చేలాగా ఇల్లు ఇలా ఉండాలి, లేదనుకో నీ విరిగిపోద్ది. అస్సలే నాకు టైం లేదు. మీకు టైమే కాదు, కామన్ సెన్స్ కూడా లేదు. ఏమిట్రోయ్ నోరు లేస్తుంది? మరి లేకపోతే బయటికి వెళ్తాను అంటున్నావు. నువ్వు ఇలాగ కనుక బయటికి వెళ్ళావనుకో పెద్ద ఫేమస్ అయిపోతావు ఒక్క రోజులోనే. యారోయ్ అంత బాగున్నానా? ఎంత బాగున్నావో ఒకసారి కింద చూసుకో, నీకు అర్థం అవుద్ది. ఓ డాడ్. సరే సరే నవ్వించాలు, నేను బయటికి వెళ్ళి వస్తాను. ఇల్లు జాగ్రత్తగా చూసుకో, అర్థమైందా? వెళ్ళిపోయాడు రా బాబు. ఇంట్లో ఖాళీ కూర్చుని ఏం చేద్దాం? ఐడియా. స్కోపర్ హై ఏయ్ దీనమ్మ, ఏయ్ చే దీనమ్మ జీవితం 10 సార్లు నేను చంపేస్తారు. ఇంకా అన్న నేను మనం ఏమైనా బుద్ధివంతులు ఏంట్రా అంత బుద్ధిగా వచ్చి చదువుకోవడానికి? చా ఏదో ఒక జోల పని చేయాలరా చిన్న. ఏం చేద్దాం? ఇల్లు ఇల్లులా ఉండాలి, తిరిగి వచ్చేటప్పుడు ఇల్లుకి ఏదైనా నీ విరిగిపోద్ది. ఇంటికి ఏదైనా అయితే మాత్రం మనకు దోలు తీరిపోద్ది. మరి ఏం చేద్దాం? టీవీ చూద్దాం. ఏదో సినిమా రాకపోద్దా, మన టైం పాస్ అవ్వకపోద్దా? హే సురేష్ షార్ట్ ఫిల్మ్స్ టీవీలో ఇస్తాడా? అయితే చూడాలి. ఎలా ఉన్నావు? నువ్వు? నేనేరా గోస్ట్. మీరు టీవీలో ఉన్నారు కదా, బయటికి వెళ్ళి వచ్చారు. ఒక్కసారి వెనక్కి వెళ్ళావు. వెనక్క? ఓరి దీని దెయ్యం వేసాలు అంట. నువ్వు నిజంగా దెయ్యనివైతే నీకే కనుక ఆడదెయ్యం లవర్గా ఉంటే నా కళ్ళ ముందుకు వచ్చి ఆగు. చేదినమ్మ నా నోడుదోలా. అదేదో సరదాగా అన్నానండి. నేను సీరియస్గా తీసుకున్నా. సీరియస్ తీసుకుంటే ఎంత మరీ సీరియస్గా తీసుకోవాలా? ఎలా వచ్చినా వెళ్ళిపోండి ప్లీజ్. నేనేదైనా నీ లవర్ని అనుకున్నావా? నువ్వు రామంటే రావడానికి, పోమంటే పోవడానికి గోస్టిన్ రా. మరి నేనేం చేయాలి?
నీ అందమైన కొంచెతో ఒక పాట పాడరా. పాట నా గొంతే నచ్చింది సార్ పాట పాడడానికి. మోసుకొని పాడు, నచ్చితే నిన్ను వదిలేస్తా, నచ్చకపోతే నీ గొంతు కొరుకుతా. ఎరా తెగ ఆలోచించేస్తున్నావు, నువ్వేదన్నా కీలవని అనుకుంటున్నావా? మోసుకుని పాట పాడా. ఓకే ఓకే పడతాను. మా ఇంటికి వచ్చింది దెయ్యం, నన్నే భయపెట్టింది దెయ్యం, నాతోనే పాట పాడిస్తుంది దెయ్యం, నాకే వార్నింగ్ ఇస్తుంది దెయ్యం. మీరే కదండి పాట పాడమన్నారు, పాట పాడలేదా? మార్చినట్టుని తిరగేసి మరగేసి పెట్టినట్టుంది. నా వల్ల అవ్వట్లేదు, ఇంకోటి ఏం చెప్పండి, నా వల్ల అయితే తప్పకుండా చేస్తాను. సరేరా, నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. ఏదో ఒక జోక్ చెప్పి నన్ను నవ్వించు, నిన్ను వదిలేస్తా. నాకే జోకులు రావండి, ఇంకోటి ఏదైనా చెప్పండి. ఇదంతా ఏ పనిలా లేదు కానీ నేను ఒక పని చెప్తా, అది చెయ్యి. ఏం చేయమంటారు గోస్ట్ గారు? నా చేతిలో చచ్చిపో. ఓర్ని ఎంకమ్మ, నన్ను చంపేదన నీ అబ్బా. సురేష్ నందా, ఎక్కడున్నావు? బయటకి రా, నేను నిన్ను చంపాలి. ఓర్ని ఎంకమ్మ, ఏదో హీరోని చేతనం బయటికి రా అన్నట్టు చెప్తారా నీ అబ్బా. బయట అంతా సైలెంట్గా ఉందేంటి? కొంపదీసి వెళ్ళిపోయాడా? నీ అప్ప నన్ను చంపదు నీకేమవుతుందిరా, నా ఒంట్లో ఉన్న కొవ్వు తప్ప. నాకు ఆ కొవ్వే కావాలి, చచ్చిపో. రే నందా, డోర్ తీరా. అమ్మో, నీ బాబు వచ్చాడా? నేను ఇక్కడ ఉందా? చంప్. ఈడెక్కడ మాయమైపోయాడు? అమ్మా, ఈ దెయ్యాలు మా బాబు దెబ్బ కూడా భయపడుతున్నాయి. బతికించావరా అయ్యా. ఏంటిది, నా ఇల్లేనా లేకపోతే వేరే ఇంటికి ఏదైనా వచ్చేసిన? ఎక్కడ సామాన్లు అక్కడ ఉండకుండా ఎలా పడితే అలా చిందరపిందరగా పాడేస్తున్నాయి. ఈ నా కొడుకు ఎక్కడ ఉన్నాడు? చారా, ఇల్లు జాగ్రత్తగా చూసుకోమంటే ఎలా చిందరబందరగా చేస్తావా? నీకు మంచిగా చెప్తే పని అవుతురా. నీకు